హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. ఈరోజు ఒక రసం ఐటెంతో నేను వచ్చానండి. అదేంటంటే సాంబార్ ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు చెప్తాను. మొదటగా కుక్కర్లో కందిపప్పు, టమాటాలు, ఉల్లిపాయలు కలిపి నేను కుక్కర్ పెట్టుకుంటున్నానండి. మొదటగా పప్పు ఉడకబెట్టుకుందాము. ఫ్రెండ్స్, కుక్కర్ విజిల్ వస్తుంది కదా, ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుందాము పప్పుని. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. పప్పు చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత మిగతా ప్రిపేరింగ్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం వాటర్ పోసుకుందాము. ఇందులో ఆనపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు వేసుకొని ఉడికించుకుందాం. ఇవన్నీ కూడా కొంచెం బాగా ఉడకాలండి. చింతపండు పులుసు వేస్తే ఉడకవు కదా, అందుకే ముందుగా మనం ఉడికించుకుందాం. మీకు ఇంకా కావాలంటే ములంకాడ, క్యారెట్, ఇంకా చాలా మనకు నచ్చిన ఇష్టమైన ఐటమ్స్ అన్నీ కూడా వేసుకొని ఉడికించుకోవచ్చండి. సాంబార్ కదా, గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు. ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాము. మనం కుక్కర్లో పప్పు ఉడికించుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నామండి. ఇందులో కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకుందాము. ఉప్పు, పసుపు, కారం. ఇప్పుడు కొంచెం ఉడికాక మనం పులుపు వేసుకుందాము. కాసేపు మూత పెట్టుకుందాం. చూద్దామండి ఎంతవరకు ఉడికిందో. ముక్కలు కూడా ఉడికాయి. ఫ్రెండ్స్, పప్పు అది ఉడికిపోయింది, ముక్కలు ఉడికిపోయి. ఇందులో చింతపండు రసం పోసుకుందాం. రసం పోసుకున్నాం కదా, అన్ని ఐటమ్స్ వేసుకున్నాము. కాసేపు మరగనిద్దాము. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. మరిగినప్పుడు వేసుకుంటే కొత్తిమీర స్మెల్ కూడా బాగా పడుతుందండి. కొంచెం కొబ్బరికూరు, చిన్న బెల్లం ముక్క వేసుకుందాము. బెల్లం ముక్క వేసుకోవడం వల్ల మరుగుదల ఉంటుందండి. అందుకే నేను ప్రతి ఐటెంలో కూడా చిన్న బెల్లం ముక్క వేసుకుంటాను. చిన్న బెల్లం తురుము. మేము అన్ని ఐటమ్స్ కూడా వేసేస్తామండి. కొంచెం బాగా మరగాలి. ఒక పావు గంట మరుగుతుంది కదండి చారు. ఇప్పుడు ఇందులో సాంబార్ పొడి వేసుకుంటాను. సాంబార్ పొడి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిందండి, బయట నేను తేలేదు. మరొకసారి సాంబార్ పొడి ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. మంచి సువాసన వస్తుందండి సాంబార్ పొడి వేశాక. బయట కొన్నట్లే ఉంటుంది నేను ఇంట్లో తయారు చేస్తే. ఒక 5 minutes మరగాలండి. పొడి వేసాం కదా. ఫ్రెండ్స్, సాంబార్ మరిగిపోయింది. దీనికి మనం ఇప్పుడు తాలింపు ఇచ్చుకుందాం. ఫ్రెండ్స్, తాలింపుకి
చిన్న గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఇందులో మనము ఇంగువ వేసుకుందాము. ఇంకా ఇవన్నీ ఐటమ్స్ ఆవాలు, జీలకర్ర, పోపులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకుందాము. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము. తాలింపు ఇప్పుడు సాంబార్లో వేసుకుందాం. ఇందులో తాలింపు ఇచ్చుకుందాం. చూస్తున్నారు కదా, ఎంతో రుచికరమైనటువంటి సాంబార్. ఈ సాంబార్ని ఒక గిన్నెలో వేసుకొని గార్నిష్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ వంట అయినటువంటి సాంబార్. మన తెలుగు వంట ఎంత అన్నమైనా తినేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఈ టేస్టీ వంటకం నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సాంబారు రైస్లోకి బాగుంటుంది. నెక్స్ట్ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఈ వంటను మీ ఇంట్లో చేసుకుని టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా మిగతా వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.